రొన్నెల్లు ఎండలేదు వానలేదు ఆటలు ఎగురుడు దుంకుడు దోస్తుగాలతోను పోయి ఈతలు కొట్టుడు తాతతోను పోయి ముంజలు తినుడు అమ్మకు దొరికేది లేదు నాయన కంటికి కానొచ్చేది లేదు కానీ ఇక మీ టైం అయిపోయింది అమ్మమ్మింటికి పోయినళ్ళు రార్రి పిన్నమ్మింటికి పట్నం పోయినళ్ళు బస్ ఎక్కుర్రి మూలకేసిన ఒయ్యల సంచి దులుపుర్రి బడికి ఆళ్ళైంది తిరిగింది ఆడింది జాలీగా ఫోన్లు పక్కకు పెట్టి సంచులు చదురులి ఎండాకాలం సెలవులు ఒడిచిపోయినాయి ఇక బేస్తారం సంది బళ్ళు సాలైతున్నాయి జూన్ 12కి వచ్చే ఏడాది ఏప్రిల్ 24 దానక అంటే 230 రోజులు నడుస్తుంది బడి ఇయ్యాడు పోయిన పారికంటే ఈ పారికి ఇంకో రోజు ఎక్కువనే పోవాలి ఎందుకంటే ఏప్రిల్ 23వ తారీఖు నాడు సెలవు ఉంది కాబట్టి తెల్లారి ఆఖరి చేసిలు అన్నట్టు 6కి 10వ తరగతి దానక చదువుకునే పొద్దుగాల 9:30 పొద్దు మూకి పావు తక్కువ 5 దానక బడి నడిస్తే 1కి 5వ తరగతి దానక చదువుకునేటోళ్లకు పొద్దుగాల 9కి 4:15 దానక నడుస్తుంది బడి ఇక సెలవుల ముచ్చటంటారా ఎప్పటి లెక్కనే దసరా సెలవులు సంక్రాంతి సెలవులు క్రిస్టమస్ సెలవులు బంధులు రాస్తారోకోలు ఎండాకాలం సెలవులతో కలుపుకొని ఓ 135 రోజులు సెలవులు ఉంటాయి కాకపోతే తెలంగాణలో బతుకమ్మ దసరా పండుగకు ఎక్కువ రోజులు సెలవులు ఉంటాయి ఏపీలో సంక్రాంతి పండుగకు ఎక్కువ సెలవులు వస్తాయి ఫిబ్రవరిలో 10వ తరగతి వాళ్ళకు ఫ్రీ ఫైనల్ మార్చిలో బోర్డు పరీక్షలు అది అంటుండగానే ఏడాది ఉడుస్తూనే ఉండే తెల్లారితే బడిగంట మోగుద్ది కాబట్టి అమ్మమ్మల ఊళ్ళకు పోయిన పోరలంతా ఊళ్ళో బాట పట్టిలిగా ఇక ఇదిట్టుంటే ఇటు ప్రైవేటు బళ్ళు వద్దు సర్కారు బళ్ళు ముద్దు అనుకుంటా ఊళ్ళో పోయి సర్కారు కొలువులు చేసేటి పంతులు బడిపాట కార్యం పెట్టుకున్నారు సర్కారు బళ్ళకే పొల్లగాలను పంపించాలని ఇల్లు తిరుక్కుంటూ అడుగుతున్నారు బడి పంతులు మనము ప్రభుత్వం తరఫున ఇస్తున్నటువంటి క్వాలిటీ ఎడ్యుకేషన్ పేద మధ్యతరగతి విద్యార్థులంతా కూడా ఒక్క పైసా పేమెంట్ లేకుండా వాడుకోవాల్సిన అవసరం ఉన్నది మరి అలాంటప్పుడు విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు గమనించండి విద్యార్థులు గమనించండి పాఠశాల తెరిచిన రోజు నుంచే మనం వచ్చినట్లయితే మేము పక్కాగా అన్ని క్లాసులు అన్ని పీరియడ్లు నడిపించి మీకు క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నాం సూర్యాపేట జిల్లా తిరుమలగిరి బడి పెద్దసారి గీన పేరు దామెల శ్రీనివాసు గవర్నమెంట్ వాళ్ళు చెప్పేటందుకంటే ముందుగాలకేంచే బడిబాట కార్యాన్ని సురువు చేసి ఎండాకాలం అంతా పోరల కొరకు ఇల్లు తిరిగిండు కూడా గమ్మతేందంటే తెల్లారితే బడిగంట మోగుద్ది కాబట్టి కుర్దు పెద్దసారే పొల్లగాళ్ళ అమ్మనాయనలకు వీడియో కాల్స్ చేసి సర్కారీ బళ్ళకు పొల్లగాళ్ళను దోలియాలని అడుగుతున్నాడు గీ తీరుగా ప్రైవేటు బళ్ళకు పోతే పోరలకు పుస్తకాల మోత అమ్మనాయనలకు ఫీజుల మోత అదే సర్కారు బళ్ళల్లో అయితే ఫీజులు ఉండవు బస్తాలకు బస్తాలు పుస్తకాలు మోతలు ఉండవు ఆటలుంటాయి పాటలుంటాయి పుక్కట్లనే చదువులుంటాయి మరి